అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఇవి ఆవిరి కుడుములండి. మనం పాత వంటలు అనేవి మర్చిపోతున్నాము. పెద్దల కాలం నాటి బలమైన అల్పాహారం ఆవిరి కుడుములు. అమ్మమ్మలు చేసే ట్రెడిషనల్ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా మనం మినపప్పు అలానే బియ్యం అనేవి నానబెట్టుకోవాలి. మినపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే బియ్యం అనేవి ఒక చారుడి తీసుకుంటే సరిపోతాయి. మినపప్పు అనేవి 3 వంతులు ఉంటే 1 వంతు బియ్యం అనేవి నానబెట్టుకోవాలి. అదే మీరు మినపప్పు పట్టు ఉన్న మినపప్పు అనేవి పెట్టుకుని చేసుకోవాలంటే అవి ఒక 2 గంటలు ఎక్స్ట్రా నానబెట్టుకోవాలి. అలానే విడివిడిగా బియ్యం మినపప్పు అనేవి విడివిడిగా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు నేను గ్రైండర్ అనేది వేసుకుంటున్నాను. శుభ్రంగా 2 సార్లు కడుక్కొని నానబెట్టుకునేటప్పుడు కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ అనేది వేసుకుంటున్నాను. వాటర్ అనేవి చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. పిండి అనేది కొద్దిగా రవ్వగా ఉన్నప్పుడు తీసుకోవాలండి. ఇలా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు ఈ పిండిని అనేది తీసేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాము. నేను కల్లుప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుని కొద్దిసేపు నలిగిన తర్వాత పిండి అనేది తీసేసుకుందాము. ఇప్పుడు పిండి అనేది తీసేసుకుందాము. ఇవి చేసుకోవడానికి నేను అరిటాకు అయితే యూజ్ చేస్తున్నానండి. అరిటాకులు అయితే గ్రామాల్లో అయితే ఉంటాయి, బాగుంటాయి. అరిటాకుల్లో యూజ్ చేసుకుంటే ఆవిరి కుడుము అనేది. అందుకని నేను వీటితో చేసుకుంటున్నాను. లేదంటే వైట్ క్లాత్ అనేది తీసుకుని కాటన్ది దాంతో చక్కగా చేసుకోవచ్చు. ఆవిరి కుడుము చేసుకోవడానికి మనం ఇడ్లీ పాత్ర ఎలా ఉంటుందో అలానే పాత్ర అనేది ఉంటుందండి. లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఒక బౌల్ అనేది తీసుకుని చక్కగా దాంట్లో వాటర్, 1 గ్లాసున్నర వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను పెద్దదనే యూజ్ చేస్తున్నాను కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఇలా మనం నేను ప్లేట్లు యూజ్ చేస్తున్నాను. వీటి సైజు అనేది కట్ చేసుకోవాలి. ఆకులు కట్ చేసుకుని కడుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు దానిపైన ఈ చిల్లులు ఉన్నది మనం వడబుట్ట అనేది ఉంటుంది కదండి, ఆ వడబుట్ట అనేది పెట్టుకోవాలి. దానిపైన ఈ చిల్లుల్లో నుండి ఆవిరి అనేది పైకి వస్తుంది. ఇలా స్టీమ్ అవుతాయి అన్నమాట. నేను అందుకని ఇది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిలో ప్లేట్లు అనేవి పెట్టుకోవాలి. పెట్టుకుని వాటిపైన ఈ ఆకులు అనేవి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్నానండి నేను రౌండ్గా. ఇప్పుడు నేను ప్లేట్ అనేవి పెట్టుకున్నానండి. వీటిపైన ఈ కట్ చేసుకున్న ఆకులు అనేవి పెట్టుకుంటున్నాను. వీటిలో ఇప్పుడు పిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 3 గరిటెలు పిండి అనేది పడుతుంది, యాడ్ చేసుకోవాలి. ఇవి కాపైన క్లాత్ వేసుకుని చక్కగా పెట్టుకోవచ్చు. మీరు బౌల్లో అయినా చిన్న బౌల్స్ అంటే వాటిలో అయినా యాడ్ చేసుకోవచ్చు పిండి అనేది. ఒక వైట్ క్లాత్ అనేది వేసుకుని, ఇలా కాకుండా ఒక చిన్న తెపాళ లాంటిది తీసుకుని దాంట్లో వాటర్ పోసుకొని పైన క్లాత్ అనేది కట్టేసుకుని దానిపైన కూడా పిన్ అనేది పెట్టుకుంటే చక్కగా ఆవిరి కుడుము అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిపైన మూత అనేది పెట్టుకోవాలండి. పెట్టుకుంటే ఆవిరికి ఇవి ఉడుకుతాయి చక్కగా. ఈ ప్లేట్ అనేది చిన్నగా ఉందండి, అందుకని పెద్ద ప్లేట్ అనేది పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయి. లోపు మనం చట్నీకి అనేది రెడీ చేసుకున్నాము. నేను 4 పచ్చిమిర్చి, కొద్దిగా పల్లీలు, 3 కరివేపాకు రెమ్మలు అనేవి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. వీటితో చట్నీ అనేది చేసుకుంటాను. చట్నీ బాగానే ఉంటుంది. కారపొడి కూడా చాలా బాగుంటుంది దీంట్లోకి. ఇప్పుడు ఉడికినాయేమో ఒకసారి తీసి చూద్దాము. ఉడికినాయో లేదో తెలుసుకోవడానికి మనం చేయి అనేది తడి చేసుకుని నీళ్ళల్లో ముంచి ఒకసారి వచ్చి చూసుకుంటే చేతికి అనేది అంటుకోకుండా ఉంటుంది. అప్పుడు ఉడికిపోయినట్లు. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరే దాంట్లో నేను పెద్ద ప్లేట్ ఒకటి ఉంటే దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను పిండి. యాడ్ చేసుకుని దీంట్లో కూడా ఆవిరి కుడుము ఉడికించుకుందాము. ఇది అలా వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇంకో ప్లేట్ కూడా చిన్నది అనేది పెట్టుకున్నాను. ఆ ప్లేట్ కూడా ఫిల్ చేసేసుకుందాము. చేసుకుని మూత పెట్టేసుకుని చక్కగా ఆవిరికి అనేది ఉడికేస్తాయి. ఇది బలమైన ఆహారం అండి. అల్పాహారం చాలా మంచిది. తీసుకోవడం వల్ల ఆడవాళ్ళకి మరీ మంచిది. నడుము నొప్పులు అవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మొత్తం ఫిల్ చేసేసుకున్నాను.
దీనిపైన ఈ మూత అనేది పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఆల్రెడీ ఆవిరయ్యి ఉన్నాయి, హీట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీళ్ళు. చూద్దాం ఒకసారి ఉడికిందేమో. ఉడికిపోయిందండి. ఇప్పుడు తీసేసుకుందాము. ఇందాక మనం తీసుకున్నాయి కూడా ఒకసారి సర్వ్ చేసుకుందాం, చూద్దాము ఎలా వస్తాయి అనేది. చేతికి అనేది అంటుకోవట్లేదండి. ఇప్పుడు ముందుగా తీసుకున్నాయి ఇవ్వండి, ఇట్లా తీసేసుకుంటే చక్కగా వస్తుంది. అరిటాకు కూడా చాలా మంచిదండి హెల్త్కి అనేది. అరిటాకు భోజనం కూడా అందుకే చేస్తారు వెనకటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అయితే తక్కువగా చేస్తున్నారు, కానీ వెనకటి రోజుల్లో అయితే అరిటాకులోనే భోజనం చేసేవాళ్ళు. చాలా మంచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా చక్కగా ఇంట్లోనే హెల్తీ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుని ఇంట్లో వాళ్ళకి పెట్టండి, హెల్తీగా ఉంటాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హైప్ని కూడా ప్రెస్ చేయండి. హైప్ని ప్రెస్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇది పల్లీ చట్నీ అనేది యాడ్ చేసుకున్నాను. దీంట్లో నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాము 2 ముక్కలుగా. ఈ పైన ఉన్నది తీసేసుకోవాలి, అరిటాకుది తీసుకేసుకుని తర్వాత 2 ముక్కలుగా అనేది కట్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ఎలా వేసామో అలానే వచ్చింది, ముక్కలుగా ఎరుక్కోకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఆవిరి కుడుము అనేది. నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి, చాలా బాగా వస్తుంది. అందరూ చక్కగా ఇష్టంగా తింటారు. స్పాంజీ లాగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన కారం అనేది చల్లుకుందాము. కారపొడి చల్లుకుని నెయ్యి అనేది యాడ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.